అయోధ్యలోనూ చంద్రబాబు రాజకీయమే. మాజీ సీజేఐ ఎన్వి రమణతో మంతనాలు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాలరాముడిగా కనుల విందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఆరంభమైంది. 12 గంటల 31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగింది. మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశించారు. రాముల వారికి తొలి పూజలు చేశారు. విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. కాటుకను పూశారు. అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఉదయం అయోధ్యకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అమర్చిన వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలో కూర్చున్నారు. రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను కలిశారు. సుమారు అరగంట పాటు మాట్లాడారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పదవీ విరమణ చేసిన అనంతరం జస్టిస్ ఎన్వి రమణ ఢిల్లీలో నివసిస్తోన్న విషయం తెలిసిందే.